రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరటను చెందుతారు. నరఘోష అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. జీవితంలో మంచి మలుపు తిరిగిందని భావిస్తారు. కొన్నింటిపై మీ అధికారం యావత్ జీవితం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేస్తారు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. అందువలన ఎవరు డబ్బు అడిగిన వెంటనే ఇవ్వడం చేయవద్దు. రుణ బాధలు తప్పకపోవచ్చు. డబ్బు ఇవ్వడంలో తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం చెప్పదగిన సూచన. వ్యాపారంలో విస్తరణ కోసం నూతన ఉత్సాహం గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. నిపుణులతో చర్చిస్తారు. కొత్త రుణాలు అభివృద్ధికి సోపానాలు అవుతాయి. ఈ విషయంలో మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సందర్భానుసారంగా వ్యవహరించి లాభపడతారు. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూలపడతాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. బంధువర్గులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. కోర్టు బయట వివాదాస్పదమైన అంశాలను సుఖాంతం అవుతాయి. భవిష్యత్తులో ఉపయోగపడే స్థలం, వ్యాపారం నిమిత్తం కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. మీరు అనుకున్నది, ఆశించినది, ఆశపడి కృషి చేసినది ఏదైనా మీదే అవుతుంది. మీ సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరం. సంతానం అభివృద్ధి చెందడం వల్ల సంతోషం, అదనపు బరువు, బాధ్యతలు, ఖర్చులు తప్పవు. సంతాన పురోభివృద్ధి వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మోసేవారికే బరువు అనే సామెత నిజమవుతున్నట్లు తోస్తుంది. నమ్మిన వాళ్ళ ముందు ఓడిపోకూడదని చాలా విషయాల్లో సర్దుబాటు ధోరణి అవలంబిస్తారు. మీ ఓర్పు, సహనం తెచ్చిపెట్టినట్లుగానే అందరికీ అర్థమవుతుంది. కార్యదీక్షలో మహర్షి వలె అభివృద్ధి ధ్యేయంగా దివారాత్రులు శ్రమిస్తారు. బాధ్యతలు, బరువులు తీర్చుకోవడానికి శ్రమ, ధనం వెచ్చిస్తారు. అయిన వాళ్లకు దారి చూపిస్తారు. కుటుంబ ఖ్యాతి పెరిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. విద్యారంగంలో మీ అంచనాలు నిజమవుతాయి. కీడు చేస్తారని భయపడిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు. సహోదర వర్గం సమాజంలో మంచి స్థాయిని సాధిస్తారు. మీకు అండగా నిలబడతారు. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. అయితే ఈ వ్యవహారాలలో బంధువులు లేక మధ్యవర్తుల వాళ్ళ వల్ల స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీరు చేసే కృషి ఫలిస్తుంది. ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. అయితే మీ వెంట ఉన్న వాళ్ళని నమ్మి మోసపోకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీకు కీడు చేసే అవకాశం గోచరిస్తుంది. కావున ఏదైనా సరే మీరు నిర్ణయించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ నెల 8వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజున స్వామివారికి సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, అలాగే రుద్రపాశుపత హోమం నిర్వహించబడుతుంది. కావున తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. మరిన్ని విషయాలకు ములుగు.com సంప్రదించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.